వెళ్ళిపోతున్నాడు టికెట్ కూడా వెళ్ళిపోతాడండి. ఏంట్రా టికెట్లెస్ ప్యాసింజరా? టికెట్లెస్ ప్యాసింజరా? బాబాయ్ టికెట్ పెద్ద అయిపోయిందండి. చవరుగా విజిటింగ్ కార్డు ఏంటయ్యా? టికెట్ ఏమంటే విజిటింగ్ కార్డు ఇస్తావేంటయ్యా? విజిటింగ్ కార్డా నీకు? మమ్మాటికి చుక్కు చుక్కు చాచా. పాలే వస్తావా? ఇవ్వనయ్యా. ముందు నీ పేరు చెప్పు. ఏమిటి? కోతి? చిత్రంగా ఉంది. మనుషులు కోతి అని కూడా పేరు పెట్టుకుంటారా? భీముడా? పర్సనాలిటీ బొత్తిగా లేదు. నాకేం నచ్చలేదయ్యా. పేరు మార్చుకో. మనుషులకు దొరకకుండా రాసి పంగనామాలు పెడుతుంటావా? నీదేం బాగలేదయ్యా. అమ్మో ఆంజనేయ స్వామి, నీ మీద నాకు చాలా గౌరవం పెరిగిపోయిందయ్యా. కిరా ఎంతైనా పర్వాలేదు. ఎంత? అమ్మో 20 రూపాయలే. 20 రూపాయలా? చాలా ఇంకా నయం. 20 ఎకరాలు మాగాడి రాసి ఇచ్చామన్నా కాదు. ఏమండి మీరు వాడికి ఒక్క పైసా కూడా ఇవ్వద్దు. ఆ సామాన్ అంతా బండ్లు పెట్టండి. మీరు నా సైకిల్ మీద వద్దురు కానీ. వేధవా పోలీసు వాడికి పోస్ట్ మనిషి కూడా భయపడకపోతే ఎలాగా? ఫోన్లేండి, ఏదో ముచ్చట పడుతున్నాడు. వాడి ముచ్చట మనం ఎందుకు కాదు. నాకు ఇదిగో చాలదా? కసాగు అది లేవాయ్. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఇది ప్రింటింగ్ మెషిన్. ఆంజనేయులు ఈ రూపాయి పిల్లలు పెడుతుంది, చూసుకో. చుక్కు చుక్కు చాచా. ఆంజనేయుడు రూపాయలు పుట్టి చేస్తున్నాడే. ఈ డబ్బులు ఇచ్చేసి మిషన్ పోతావా? చుక్కు చుక్కు చాచా. మంచి పని చేశారు. ఇంకా చూస్తారా? సామాన్ తీసుకో. మీరు పదండి. వాళ్ళిద్దరినీ కలిసి కాపురం చేయమని ఇప్పుడు నేను ఇచ్చిన తీర్పు తప్పంటావు? కలిసి కాపురం చేయడానికి వీళ్ళు సీతారావులో పార్వతీ పరమేశ్వరంలో కాదు. వీడు పులి, అదేమో మేకను. పులి దగ్గరికి మేకను పంపించా ఏదో పెద్ద నిర్వాహకం చేసిన. అది కాదండి, అసలు పెళ్ళామన్న తర్వాత మొగుడు ఏదో 2 మాటలు అంటారు, సర్దుకు పోవాలి. అంతేగాని ఇలా రచ్చకెక్కుద్దా అని. ఇదిగో అది రచ్చకెక్కే పిల్లవ అయితే ఎప్పుడో చీపురు జరిగేసి వాడికో 4 తగిలించేది. ఇలాంటి మధ్యవర్తిత్వం వెలగబెట్టినందుకు నీకో 4 తగిలేది. అంతేనండి, అంతే. మీరు ఏం చేసినా నీకు నచ్చి చావదు. ఏది నచ్చి చచ్చిన తీర్పు నువ్వు ఎప్పుడు చెప్పావు? మళ్ళీ పంచాయతీ తీర్పు వచ్చిందా? వాడెవడో సచ్చాడే. అది మామూలే. రమన్నా ఏమండి, ఇతను వేణుగోపాలరావు అని ఆర్ఎంపీ జంతర్ మంత్రి మచిలీపట్నం. అమ్మో నువ్వు దారిపోకయా. ఇతను ఆర్ఎంపీ రావని మచిలీపట్నం వేణుగోపాలరావు. నేను దారిపోతానా? ఇతను చౌటారావు అని ఏంటండి? అదేమిటండి వాళ్ళు అలా బాధేస్తున్నారు? పంచాయతీ తీర్పా? ఆ శంకర మాస్టర్ మీద ఉన్న కోపం వారి మీద చూపిస్తున్నాడు వరహాలరాజు గారు. చూడడానికి పెద్ద మనుషులా కనిపిస్తున్నారు కదండి. వాళ్ళ పెద్ద మనుషులు పసి పిల్లల కన్నా హీనమయ్యా బాబు. 1 గంట కలహం, ఒకరికొకరు కనపడపోతే మళ్ళీ విరహం. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారా? అయితే అబ్బాయి మీది బందరా? అదే మచిలీపట్నం అండి. మచిలీపట్నమా? అబ్బా విజయవాడని బెజవాడ అన్నట్టు, విశాఖపట్నాన్ని వైజాగ్ అన్నట్టు బందర్ని మచిలీపట్నం అని కూడా అంటారులేండి. అలాగా? నాకు తెలియదు. ఎన్నాళ్ళు? నష్టం లేదు చేది. అలాగా? ఎన్నాళ్ళుగానో ఈ పల్లెటూరులో పడి ఉంటున్నాం, మాకేం తెలుస్తుంది నాయన? తెలిసినా మతి మరుపు. భలే చెప్పారండి. అల్లరి చేద్దాను అన్నట్టు బందర్లో ఎవరి తాలూకు? మంత్రవాది మహేశ్వరరావు గారిని మా 14 గారు. మంత్రవాది మహేశ్వరరావు గారంటే బుచ్చమ్మ గారు.
ఆవిడ మీకు తెలుసా? ఆవిడ మా పెద్దమ్మ గారి తమ్ముడికి పెద్ద అవుని మొదట మా ఆయనకి ఏచి చేద్దాం అనుకున్నారు. పిల్ల కొంచెం ముదురుగా ఉంటుందని వదులుకున్నారట. అయ్యో పాపం, ఈ విషయం నాకు తెలుసండి. మీరు వడ్డించండి అమ్మా. ఉండు నెయ్యి కరగబెట్టనే. అలాగే. ఏమిటి నెయ్య? ఇటువంటి క్షణంలో కరిగించేస్తాను. చుక్కు చుక్కు చాచా. అరే ఈడేవుడండి ఆంజనేయుడు, నెయ్యి కరగబెట్టేసాడే. ఆ చేత్తోనే 4 అప్పడాలు కూడా వేయించి పెట్టండి. మీ మ్యాజిక్ నా చౌకొచ్చింది. అమ్మా ఇక మీదటి మీ వంట అంతా నా బుర్ర మీదే ఉండేటట్టున్నారు. ఏమండి పంచాయతీకి వెళ్ళొస్తున్నారా? కాదు దెబ్బలాడు. అది మామూలేగా. వేణుగోపాలరావు అని మంత్రవాది వారి తాలూకట. మా పెద్దల్ని మేనత్తకి వేలు విడిచిన పిన్నత్త కొడుకట. రోడ్డు మీద గారడీలు అవి చేసి 4 రాళ్ళు సంపాదిస్తూ ఉంటాడు. గారడీలు ఏమిటండి? వీటిని మ్యాజిక్లు అంటారు. నేను ఆరంపినండి. మ్యాజిక్ నా హాబీ. అంటే మీ పుట్టింటి తరఫు బంధువు అన్నమాట. మనకు బాగా కావలసిన వాడండి. ఎంత కావలసిన వాడైతే మాత్రం ఆ ఉత్త ముద్దపప్పుతో ఏం తింటాడే? అయ్యో నా మతి మరుపు మండా. ఈయన కట్టుకున్నప్పటి నుంచి మతి మరుపు మరీ ఎక్కువైపోయింది. అడినారాయణ అమ్మా ఇదిగో ఈ గిన్నె తీసుకెళ్లి అన్నయ్య గారి ఇంట్లో ఇచ్చేసరా. అలాగే నా చెయ్యండి పోకుండా వడ్డిస్తూ ఉన్నానమ్మా. ముక్కు మొహం తెలియని వాడికి అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చారు. మీ రుణం తీర్చుకునే మార్గం నేను చెప్తాను లేవయ్యా. ఈ ఊళ్ళో అక్షర జ్ఞానం లేని వాళ్ళకి, పేదవాళ్ళకి నీకు చేతనైనంత వైద్య సహాయం చేయి. 20 ఏళ్ల క్రితం ఒక మారుమూల పల్లెటూళ్ళలో ఈ మాత్రం వైద్య సహాయం కూడా లేకపోవడంతో ఒక మంత్రసారి చేసిన పొరపాటు వల్ల నా భార్య శాశ్వతంగా సంతానం లేకుండా పోయింది. అలాంటి దురదృష్టం ఈ ఊళ్ళో ఇంకెవ్వరికీ కలగకుండా చూడు. అది చాలు. మీరేం బాధపడకండి. ఈ జంత్ర మంత్రం కూడా వెనక ముందు ఎవరు లేరట. దాన్నే చెప్పాడు. ఎక్కడ పోతాడు? కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని. కొడుకే అనుకోండి. ఏమయ్యా ఏమిటి ఆలోచిస్తున్నావు? అయ్యో దీపాలు పెట్టే వేళ అయింది. ఇంకా బోర్డు మందిని పిలవాలి. పిన్నిగారు పిన్నిగారు వస్తున్నానమ్మా. మా హైమకు భోగిపళ్ళు పోస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి. సరస్వతి సరస్వతి మా హైమకు భోగిపళ్ళు పోస్తున్నావు. నువ్వు తప్పకుండా రావాలి. అలాగే బొట్టు తీసుకో. బొట్టు గడప పెట్టండి పిన్ని. అయ్యో ఈ పిల్లకు బొట్టు తీసుకోవడానికి కూడా ఎంత బద్ధకం. చెల్లాయమ్మ గారు లేదండి. ఫోన్లే ఇదన్నా ఇంట్లో ఉంది. చెల్లాయమ్మా చెల్లాయమ్మా. అదేమిటే మీ అమ్మ ఇంట్లో లేదు? పెరట్లో ఉంది. సర్లే మా హైమకు భోగిపళ్ళు పోస్తున్నావు. మీరందరూ వచ్చేయండి. నా బంగారు
ఏమిటయ్యా ఇది అంతా విచిత్రంగా ఉంది. వరహాల రాజు గారికి ఒక కూతురు ఉండేది. ఆ పిల్ల పేరు హైమ. 5వ ఏట అంతర్వీధిలో తప్పిపోయింది. అప్పటి నుంచి ఆయన భార్య సీతారామకి మతి స్థిమితం తప్పింది. అదిగో ఆ బొమ్మనే హైమగా భావిస్తూ అలంకరిస్తూ ఉంటుంది, అడ్డమైన చాకరీ చేస్తుంటుంది. ఇంకేం పర్వాలేదండి. సరే ఎవర్రా ఈ కుర్రాడు? వేణు అని ఆర్ఎంపీ డాక్టర్. మధ్యాహ్నమే వచ్చాడు మన ఊళ్ళోకి. చెల్లాయి ప్రాణం కాపాడేంత.